ఇదిగోండి చికెన్ మజ్జిగ పులుసు చేస్తున్నాను. చికెన్ మజ్జిగ పులుసు అంటే చికెన్ చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, పోపు సామాన్లు అన్నీ, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ కావాలి. కొంచెం పసుపు, కొంచెం కారం, తగినంత ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, మిరియాలు, పెరుగు చిలకాలి, పుదీనా కావాలి. పుదీనా కోసుకొచ్చాను మొదట్లోంచి. ఇవ్వండి మిరియాలు కొట్టుకోవాలి, మెత్తగా పొడి చేసుకోవాలి. 5-6 మిరియాలు లాగా కొత్తగా కొట్టేస్తే అయిపోద్ది. ఇదిగోండి పెరుగు, ఇందులో కొంచెం పసుపు వేసుకుని కొంచెం గిలకొట్టుకోవాలి. అప్పుడప్పుడు కూడా మజ్జిగ ఇలా గిలకొట్టుకోవాలండి. గిలకొట్టుకుంటే లక్ష్మీదేవి వినపడి లక్ష్మీదేవి వస్తుందంట. గిలకొడితే ఇలాగా కవ్వంతో చిలకాలి. ఏ పెరుగైనా సరే మజ్జిగ చేయాలంటే. ఇప్పుడు చేసుకుందాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే మజ్జిగతో చికెన్ పులుసు. చికెన్ అయితే 100 గ్రాములు 150 గ్రాములు ఉంటుంది. ఇది మెత్తనంతా తీసుకుని నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. చికెన్ ఇదిగోండి, పెరుగు ఇదిగోండి, కొంచెం ఒక పెద్ద గ్లాస్ పెరుగు. ఇప్పుడు ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఉల్లిపాయలు కడుక్కొని పెట్టుకోవాలి, పచ్చిమిరపకాయలు అక్కడ ఇదిగోండి. 2 ఎల్లిపాయలు వేస్తే సరిపోతుంది. పుదీనా, ఇవన్నీ కావాల్సిన సామాగ్రి స్టవ్ వేయించుకుందాం. కలుపుకొని నేను ఇలా పక్కన పెట్టుకోవాలి. అలా చికెన్ అలా పక్కన పెట్టాలి. ఇప్పుడు బాండి ఆయిల్ వేడెక్కింది కదా, పోపు సామాను వేయాలండి. కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 మిరపకాయలు, కొంచెం కరివేపాకు. పోపాలు వేగుతుండగా చికెన్ వేసేయాలి. చికెన్ ఇందులో వేసేసినప్పుడు 10 నిమిషాలు అలా ఉంచేయాలి. 10 నిమిషాలు పదిగొండలు అలా మగ్గుతున్నాయి కదా, అలా మగ్గుతున్నప్పుడు అప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చాలా సిమ్లో పెట్టాలి. 15 నిమిషాలు అలా ఉంచేస్తే శుభ్రంగా మగ్గిపోతుంది. ఇప్పుడు అలా మగ్గుతున్నప్పుడే ఇలా కొంచెం పుదీనా వేయాలి. కొంచెం పుదీనా వేసేసి అలా వదిలేయాలి. వదిలేస్తే 10-15 నిమిషాలకి చికెన్ బాగా ఉడికిపోతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా మగ్గిపోతాయి. చక్కగా ఉడికిపోయిన తర్వాత మనం ప్రాసెస్ నెక్స్ట్. ఇది కూడా చూడండి, చికెన్ ఇలా చక్కగా ఉడికిపోయింది. చికెన్ ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయినాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక రవ్వ కలుపుకొని ఇలా వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెమే. కూర కర్రీ తయారైపోయిన తర్వాత ఒక రవ్వల వేసి ఒక 2 నిమిషాలు కర్రీ తయారైపోయిందండి. ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేస్తే చక్కగా అయిపోతుంది. లాస్ట్లో వేయాలి అల్లం వెల్లుల్లి. ఇదిగోండి చూడండి, చికెన్ రెడీ అయిపోయింది. ఫ్రై చక్కగా అయిపోయింది. ఇలా చేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇదిగోండి ఇలా చల్లారిపోయిన తర్వాత తీసి మజ్జిగలో వేయాలండి. కొంచెం కొత్తిమీర. గుమగుమలాడే చికెన్ పులుసు తయారైపోయిందండి. చికెన్ మజ్జిగ పెరుగుతో మజ్జిగ పులుసు. చికెన్ మజ్జిగ పులుసు గైస్, ఇదైతే టేస్ట్ చూసి చెప్తాం గైస్. అబ్బా టేస్టీ గైస్, ఇంత టేస్టీయా మజ్జిగ పులుసు చికెన్. అమ్మా చికెన్ మజ్జిగ పులుసు మీరు కూడా ఇలా చేసుకొని తినండి గైస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్ని వేయటం వల్ల టేస్ట్ దిగింది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండు పచ్చిమిరపకాయలు వేయటం వల్ల చాలా సూపర్గా వచ్చింది గైస్. ఇదైతే ఎంత మంచిగా ఉందో.